నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం, బాగున్నారండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంతక్షమండి. సార్, ప్రస్తుతానికి మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో చదువుకునే విద్యార్థులు అమెరికా వెళుతున్నప్పుడు కొన్ని మెథడ్స్ ను ఫాలో అవుతూ వెళ్తున్నారు. F1 తీసుకుంటున్నారు, ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకున్న వాళ్ళకి సంబంధించి ఒకలాంటి భయం కనిపిస్తోంది సార్. ఎందుకంటే ట్రంప్ గారు గంటకు కూడా కాదు, నిమిషానికి ఒక చేంజెస్ తీసుకొస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే మెథడ్స్ ఉన్నాయో, అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ ఉన్నాయో, ఆ విధంగా స్టూడెంట్స్ వెళ్ళి చదువుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ DHS లో కొన్ని మార్పులు కూడా జరిగాయి. అది ఆగస్టు 26th కి ఫైనల్ అవుతుంది అంటూ వార్తలు. ఏం జరుగుతోంది సార్ అసలు? ఇప్పుడు ఈ ప్రభుత్వం యాంటీ ఇమిగ్రేషన్ ప్రభుత్వం అండి. ఓకే, ఒక్కటి అర్థం చేసుకోవాలి స్వర్ణ గారు, మొత్తం ప్రపంచం మీద యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది బాగా పెరిగిపోయిందండి. ఓకే, అందులో ఏంటంటే నెంబర్ 1 ఇమిగ్రెంట్స్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఏదైతే తన దేశం నుంచి వేరే దేశంలో మన ఇండియన్స్ నెంబర్ 1. అట్లని చెప్పి మన ఇండియాలో కూడా యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ బాగా మొదలైంది. ఈ మధ్యలో బంగ్లాదేశీల మీద కూడా నేను న్యూస్ చదువుతున్నా, ఇండియన్ న్యూస్ కూడా చదువుతున్నా. అందులో కూడా ఏంటంటే యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ ఇండియాలో కూడా బాగా డెవలప్ అయిపోయింది. సో వాళ్ళు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఆగస్టు 2026 లో కొత్త రెగ్యులేషన్స్ పబ్లిష్ చేయడానికి రెడీ అయిందండి. దీనికోసం నేను ప్రపోజల్స్ 2-3 నెలల ముందే ప్రపోజల్ పెట్టి కమెంట్స్ అడిగింది అన్నట్టు. సో ఆ రెగ్యులేషన్స్ ఆగస్టు 2026 లో పబ్లిష్ అవుతాయని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆగస్ట్ నుంచి కొత్త సెమిస్టర్ మొదలైంది మా దగ్గర. మీ దగ్గర జూన్ నుంచి జూలై నుంచి ఎట్లయితే మొదలైతే మా దగ్గర ఆగస్ట్ నుంచి కాలేజీలు మొదలైతాయి అన్నట్టు. ఈ అప్లికేషన్ ముందు కన్నా ఈ రెగ్యులేషన్స్ ఎఫెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుందండి. అయితే ఈ రెగ్యులేషన్స్ డెఫినెట్లీ యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ ఏదైతే అమెరికాలో డెవలప్ అయిందో, ఏదైతే పర్టికులర్లీ ట్రంప్ ప్రభుత్వం యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ తోటి ఉందో, అవన్నీ ఈ రెగ్యులేషన్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ F1 ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, H1B ఉంది కదా సార్, అవే ఏంటి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మన స్టూడెంట్ వీసా వాళ్ళు ఏం చేస్తారంటే మాస్టర్స్ డిగ్రీ పోతారు, ఇక్కడ బ్యాచిలర్స్ కంప్లీట్ ఇంజనీరింగ్ చేసుకొని మాస్టర్స్ కి అప్లై చేసుకొని జూలై ఆగస్ట్ లో వీసా తీసుకొని ఆగస్ట్ లో వాళ్ళు అమెరికా పోతారు. పోయినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత సమ్మర్ లో కొద్దిగా ఇంటర్న్షిప్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది వాళ్ళకు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే ఫైనల్ ఇయర్ కంప్లీట్, సెకండ్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ అన్నట్టు. మాస్టర్స్ అన్నది 2 years అక్కడ, ఇది MSc 20 కంప్లీట్ అయిపోయిన తర్వాత జూన్ ఆ టైంకు వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు. జూన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళొక 1 year అన్నది ఓపీటీ వర్క్ పర్మిట్ బ్లాంకెట్ గా ఇచ్చేస్తారు, ఏం క్వశ్చన్స్ అడతారు. వాడు స్టూడెంట్ పోయి ఏం చేస్తాడంటే యూనివర్సిటీ ఆఫీషియల్ దగ్గర పోయి నేను గ్రాడ్యుయేట్ అవుతున్నా కాబట్టి నాకు పర్మిషన్ అంటే గ్రాడ్యుయేషన్ అతను ఒక పర్మిషన్ కంపల్సరీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ పోయి 765 అప్లికేషన్ ఒక అప్లికేషన్ అప్లై చేసుకుంటే ఓపీటీ పర్మిషన్ వస్తుంది. ఆ తర్వాత 1 year లోపల ఇతను జాబ్ చూసుకున్న తర్వాత కొత్త కంపెనీని ఈ వెరిఫైడ్ కంపెనీ అంటే ఆ కంపెనీలలో కూడా 2 తీల కంపెనీలు ఉంటాయి అన్నట్టు. నార్మల్ టెక్నాలజీస్ కంపెనీస్ అన్ని ఈ వెరిఫైడ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారంట, ఇది నాయన ఈ జాబ్ కోసం మేము ఇతను కంటిన్యూ హైర్ చేసినాము, ఇంకా కంటిన్యూ చేస్తామని వాళ్ళు రాసి డాక్యుమెంట్ ఇస్తే, ఆ డాక్యుమెంట్ తీసుకుపోయి కాలేజ్ లో సబ్మిట్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఒక I-20 ఎండోర్స్మెంట్ చేస్తే మళ్ళీ ఆన్లైన్ లో 765 ఫైల్ చేస్తే నార్మల్ గా 95% ఆఫ్ ద కేసెస్ 98% ఆఫ్ ద కేసెస్ వాళ్ళు ఇంకొక 2 years వర్క్ పర్మిట్ అప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మన పిల్లలు ఏం చేస్తారంటే ఈ లోపల 1 year కానీ 1 year ఓపీటీ కానీ స్టెమ్ ఓపీటీ కానీ వీళ్ళు H1B లాటరీ అప్లై చేస్తారంట అన్నట్టు కంపెనీ. ఆ కంపెనీ ద్వారా వచ్చిన తర్వాత H1B అప్రూవ్ అయిపోతే H1B మూవ్ అయిపోతారు. ఆ తర్వాత I-140 గ్రీన్ కార్డ్ అవి మనకు తెలుసు కదా, మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది అన్నట్టు. ఇది ప్రాసెస్ అన్నట్టు నార్మల్ గా మన స్టూడెంట్స్ ఫస్ట్ F1, తర్వాత ఓపీటీ, తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్, తర్వాత H1B, తర్వాత I-140 గ్రీన్ కార్డ్ అంటున్నారు, తర్వాత గ్రీన్ కార్డ్. ఇది జనరల్ ప్రాసెస్ పోతారు అన్నట్టు. ప్రస్తుతానికి ఈ ఓపీటీకి సంబంధించి, స్టెమ్ ఓపీటీకి సంబంధించి కఠినమైన పరిశీలన జరుగుతోంది, చాలా స్ట్రిక్ట్ గా చూస్తున్నారు అనేది వినపడుతోంది. అవునండి, ఇదివరకు స్టెమ్ ఓపీటీ అనేది ఎక్కువ రిస్ట్రిక్షన్ ఉండకపోయేది. ఈ మధ్యలో అంటే ఇంకా న్యూ రెగ్యులేషన్స్ రాలేదు, రాకముందే
స్టెమ్ ఎక్స్టెన్షన్స్ అనే డినయలు ఇదివరకు కన్నా ఇప్పుడు దాదాపుగా 10 times పెరిగిపోయినాయండి. నేను యాక్చువల్ 20 times పెరిగిపోయినాయి స్టెమ్ ఎక్స్టెన్షన్. ఎందుకంటే వాళ్ళు స్క్రూటనైజ్ చేస్తున్నారు. ఓపీటీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఓపీటీలో మీకు 90 days కన్నా ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉండరాదు. ఓకే, ఇంటర్న్షిప్ చేయొచ్చు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు, కానీ ఉండరాదు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కొందరు ఏం చేస్తారంటే, మన పిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు జాబులు రాకపోతే ఎవరి దగ్గరకు పోయి ఒక $300 ఇచ్చి ఒక లెటర్ తీసుకొస్తారు, నాకు జాబ్ ఉందని చెప్పి. అయితే అక్కడ జాబ్ లేకున్నా అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, అదే కంపెనీ వాడు $300 వాడు 1000 మందికి అమ్ముకుంటాడు. 1000 మంది $300 అంటే వాడు దాదాపుగా 30 కోట్ల రూపాయలు వాడు చేసుకొని ఇండియాలో కూర్చుంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు? వాడు 30 కోట్ల రూపాయలు చేసుకుంటాడు వాడు. అయితే గవర్నమెంట్ ఏం చేస్తానంటే, నాయన మరి 1000 మందికి వీడు జాబ్ ఎట్లా ఇస్తుంది, వాళ్ళ దగ్గర పోయి తలుపు కొట్టి చూస్తాను. అక్కడ ఏం ఉండదు, పిఓ బాక్స్ డబ్బా ఏముండదు అక్కడ. ఆ డబ్బాలో 3000 మంది ఎట్లా పనిచేస్తారు? పనిచేయరు కదా. అలా డాక్యుమెంటేషన్ ఎట్లుంటుంది అంటే వీళ్ళు పనిచేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరికీ స్టెమ్ ఎక్స్టెన్షన్ రిజెక్ట్ చేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి. అట్లా ఫ్రాడ్ వాళ్ళు కొందరికి చేస్తున్నారు. కొందరికి ఏంటంటే జెన్యున్ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ జాబు ఇప్పుడు పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చేసే జాబు అన్పెయిడ్ ఇంటర్న్షిప్ కాదు, పెయిడ్ ఇంటర్న్షిప్ అంట. యాక్చువల్ ఓపీటీలా పేమెంట్ అనేది అవసరం లేదు, కానీ నువ్వు చేసే జాబ్ తీరు ట్రైనింగ్ లాగా లేదు. నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నీకు శాలరీ రాలేదు కాబట్టి నేను డినే చేస్తున్నాను కూడా కొన్ని ఉన్నాయి అన్నట్టు. సో మీరు అన్నట్టు స్టెమ్ ఎక్స్టెన్షన్ అది ఈవెన్ ఇప్పుడు ఉన్న ప్రస్తుత రెగ్యులేషన్స్ ప్రకారం కూడా డినే అవుతున్నాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక 4 months బ్యాక్ ఒక ప్రపోజల్ పెట్టింది అన్నట్టు. F1 మీద చాలా మంది వస్తున్నారు, వీళ్ళు వర్క్ పర్మిట్ తీసుకుంటున్నారు, ఇష్టం వచ్చిన గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు, అవసరం ఉన్న కాడ పనిచేస్తున్నారు, అవసరం లేని కాడ పనిచేస్తున్నారు. కొందరికి ఏంటంటే వాళ్ళు సూపర్వైజర్స్ ఇండియాలోనే ఉంటారు. నార్మల్ గా ఈ ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తారంటే అండి, ఇప్పుడు ఒక పర్సన్ లా డిగ్రీ చేసిండు అనుకోండి US లా, వాళ్ళకి లా డిగ్రీ నాలెడ్జ్ ఉంటుంది. లేదా మెడిసిన్ అనుకుందాం, నర్సింగ్ అనుకుందాం, డెంటిస్ట్రీ అనుకుందాం, ఏ చేసినా కూడా వాళ్ళకు థియరాటికల్ నాలెడ్జ్ బాగుంటుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలంటే ఇండియాకు వచ్చిన తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్, US ప్రాక్టికల్ నాలెడ్జ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ వే ఆఫ్ ఎథిక్స్, వే ఆఫ్ వర్క్ అవన్నీ డిఫరెంట్ ఉంటుంది అక్కడ. సో పిల్లలకి ఇవన్నీ అలవాటు చెప్పించి పంపిస్తే వాళ్ళు వాల్యూ మంచిగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ పెట్టారు. అయితే ఒకవేళ ఎంప్లాయరు మొత్తం సూపర్వైజర్ ఇండియాలోనే, మొత్తం అవన్నీ ఇండియాలో అయినప్పుడు, అరే నాయన మరి నీకు US తోటి ఏం పని ఉందిరా, నువ్వు US కల్చర్ కు అడాప్ట్ కావట్లేవు అని కూడా రిజెక్ట్ చేస్తుంది ఇవాళ రేపు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా గవర్నమెంట్ ఏం మార్పులు చేయాలనుకుంటుంది, ఎలాంటి చేంజెస్ చేయాలనుకుంటోంది? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ అనేది మేము August 2026 పబ్లిష్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఈ రెగ్యులేషన్స్ ప్రకారం నార్మల్ గా మన వాళ్ళు F1 మీద పోయిన వాళ్ళు 2 ఏళ్ళు F1 చేసుకొని ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకుని H1B తీసుకున్న వాళ్ళు ఉంటారు నార్మల్ గా. కానీ ఒక 20-30% మెంబర్స్ ఎట్లుంటారు అంటే, 30-40% మెంబర్స్ ఎట్లుంటారంటే, వాళ్ళకు జాబులు రాక లేదా H1B లాటరీ రాక మళ్ళీ ఇంకో మాస్టర్ డిగ్రీ చేసేవాళ్ళు. అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏముంటదంటే, మనోళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీ ఆఫ్ ఒక యూనివర్సిటీ పోతున్నాను, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ అట్ ఆర్లింగ్టన్ పోతున్నాను అనుకున్నాం. అక్కడ పోయిన తర్వాత మనకి అక్కడ కోర్స్ కానీ యూనివర్సిటీ కానీ నచ్చకపోతే వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే బ్యాచిలర్స్ పోయి మాస్టర్స్ చేసుకుంటారు. బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ చేసుకుంటారు. కొందరు మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్టరేట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే రెగ్యులేషన్స్, మేము అనుకునే రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయంటే, మీరు ఒక యూనివర్సిటీ మీద వీసా తీసుకొని పోయినప్పుడు అదే యూనివర్సిటీలో అదే డిగ్రీ చేయాలి. వేరే డిగ్రీ కనుక ట్రాన్స్ఫర్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇంకో యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఓపీటీ తీసుకోవాలంటే ఆటోమేటిక్ గా ఇవ్వము మేము, దానికి నువ్వు రిక్వెస్ట్ చేసుకోవాలి. నీ దగ్గర జాబ్ ఉంది, నువ్వు ఇండియాకి ఎందుకు పోతలేవు, ఇక్కడ ఓపీటీ తీసుకుంటే నీకు అడ్వాంటేజెస్ ఉంది, ఇవన్నీ ప్రూవ్ చేయాలని చెప్పి వాళ్ళు కొత్త రెస్ట్రిక్షన్ పెట్టే అవకాశం ఉంది. ఇంకోటండి స్వర్ణ గారు, మనకు ఆల్రెడీ 2025 ఒక 60% H1Bs తగ్గిపోయినాయి ఓవరాల్ గా. ఇప్పుడు ఈ కొత్త రెస్ట్రిక్షన్స్ తోటి ఇంకా ఎక్కువ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందండి కొత్త F1 వీసాస్. ఇప్పుడు ఓపీటీ తీసుకోవడం కష్టమైంది అనుకోండి, ఏంటి పరిస్థితి?
ఓపీటీ తీసుకోవడం కష్టం అయితే ఇక వాళ్ళు వెనక రావాల్సిందే అంతే, ఏం లేదు ఆప్షన్. ఎందుకంటే H1B నార్మల్ గా వాళ్ళు ఓపీటీ మీద ఉన్నప్పుడే వాళ్ళకి H1B కానీ ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడే, ఓపీటీ కానీ స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ ఉన్నప్పుడే వాళ్ళకి H1B వస్తుంది. కాలేజ్ పోయేటప్పుడు వాళ్ళకి H1B రాదు, నార్మల్ గా 99% వాళ్ళు రాదు. సో ఒకవేళ ఓపీటీ కనుక రాకపోతే వెనక రావాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ స్టెమ్ ఓపీటీ కనుక కఠినతనం అయింది అనుకోండి, స్ట్రిక్ట్ అయింది అనుకోండి, ఎవరికి ఎక్కువ లాభం? మనకైతే నష్టం. కాదు సార్, మనం అమెరికా గవర్నమెంట్ కి డబ్బులు కడుతున్నాం, అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాం అంటే మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్టే కదా, ఆ దేశానికి లాభమే కదా, ఎందుకు ఇన్ని లెక్కలు? అంటే అది మీరు అంటున్నారు, ఇది నేను చెప్పే మాటలు కాదు, రిపబ్లికన్స్ మెగా ఆర్గనైజేషన్ చెప్పేది. వాళ్ళు ఏమంటారంటే మీ పిల్లలు చదువుకుంటానికి వచ్చిండ్రు, ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిండ్రు, మా దగ్గర టాప్ 300 యూనివర్సిటీలు 280 యూనివర్సిటీస్ యూఎస్ లో ఉన్నాయి, మీ పిల్లల్ని అక్కడికి పంపిస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు వచ్చి చదువుకొని వెనుకపోండి, చదువుకొని వెనుకపోండి. వీళ్ళు పంపించే పర్పస్ ఏంది స్టూడెంట్స్ కానీ వాళ్ళు చెప్తున్నట్టు. వాళ్ళు ఏమంటారంటే ఈ ఓపీటీ అన్నది నార్మల్ గా వెట్టింగ్ ప్రాసెస్ లేదు అందులో. వెట్టింగ్ ప్రాసెస్ అంటే మీకు సింపుల్ చెప్తేనండి, ఇప్పుడు నార్మల్ గా గ్రీన్ కార్డ్ ఇవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ అమెరికన్ కూడా ఈ జాబ్ చేయడానికి ఎలిజిబుల్ ఉన్న అమెరికన్ ఎవరు కూడా ఈ జాబ్ తీసుకోవడానికి రెడీ లేరు అని చెప్పి ప్రూవ్ చేస్తే గ్రీన్ కార్డ్ ఇస్తారు. ఓకే, ఓపీటీ అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా అమెరికన్ పిల్లల యొక్క జాబులు వీళ్ళు తీసుకుపోతున్నారు, ఒకవేళ కనుక వీళ్ళు కనుక లేకపోతే, ఓపీటీ స్టూడెంట్స్ లేకపోతే పనిచేయడానికి హోటల్స్ లో సర్వర్లుగా చేయడానికి కూడా వెనుకాడకుండా కష్టపడి పని చేస్తూ ఉంటారు, అక్కడ ట్యాక్సులు కూడా కడతా ఉంటారు. పైగా మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, అది మన ఇండియన్స్ అమెరికాలో కాస్త పర్సెంటేజ్ కూడా కొన్ని ఏరియాస్ లో ఎక్కువ అని వింటూ ఉంటాం. ఇంత గవర్నమెంట్ కి లాభం చేకూరుస్తున్నప్పుడు ఇంత అక్కస్ ఎందుకు వాళ్లకు? ఫస్ట్ ఏంటంటే వీళ్ళు ఓపీటీ మీద స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద గ్యాస్ స్టేషన్ లా ఉన్న హోటల్ పనిచేయరాదు, వాళ్ళకి అలౌడ్ కాదు, ఇల్లీగల్ యాక్టివిటీ అది, ఇల్లీగల్ యాక్టివిటీ. ఇప్పుడు మీరేమంటారంటే వాళ్ళు చేసి ట్యాక్స్ కడతానని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, అంటే నేను మెగా ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తలేను, మోడీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేను, మోడీకి అపోనెంట్ కాదు, నేను ఇమిగ్రేషన్ లా మాత్రమే. ఓకే, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏమంటుందంటే బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉంటారని చెప్తుంది, వాళ్ళు మా జాబులు తీసుకుపోతుండ్రని మీరు అంటారు. బంగ్లాదేశ్ వాళ్ళు ఆర్గ్యూ చేసిన అనుకోండి, వాళ్ళు అరే నాయన మేము వచ్చి మీకు కష్టపడతాను కదా, నేను ఇక్కడ మీకోసం బిల్డింగ్లు కడతాను, మేము కార్పెంటరీ జాబ్ చేస్తాను, మేము రోడ్లు వేస్తాను, మీకు పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగ్లు కడతాను, పోయి మన ఆఫీస్ క్లీనింగ్ చేస్తాను, బాత్రూమ్ క్లీనింగ్ చేస్తాను, తప్పేంది అని వాళ్ళు అంటారు. బీజేపీ గవర్నమెంట్ ఏమంటుంది, లేదు మీకు అసలే వీళ్ళందరూ ఇల్లీగల్, వీళ్ళందరూ తీసి బయటపడేద్దామని వాళ్ళ ఉద్దేశం. సో ఈ ఆర్గ్యుమెంట్ అన్నది ప్రపంచంలో అంతటా జరుగుతుంది, ఒక అమెరికాలో ఒక్కటే కాదండి, యూరోప్ లో జరుగుతుంది, ఆస్ట్రేలియా జరుగుతుంది, కెనడాలో జరుగుతుంది, ఇండియాలో కూడా జరుగుతుంది, పాకిస్తాన్ లో కూడా జరుగుతుంది. వాళ్ళు ఏమంటారంటే ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చి మా జాబ్ తీసుకుపోతాను వాళ్ళు అంటారు. బంగ్లాదేశ్ లో కూడా జరుగుతుంది, వాళ్ళు ఏమంటారంటే రోహింగ్యాలు వచ్చి మా జాబులు తీసుకుపోతాను వాళ్ళు అంటారు. ఇది ప్రపంచం మీద మొత్తం మీద ఒకటేసారి యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అన్నది పాస్ట్ 3-4-5 ఇయర్స్ నుంచి బాగా పెరిగిపోయింది. అందులో మేజర్ ఎఫెక్టెడ్ ఎవరంటే నెంబర్ 1 ఇండియన్ కమ్యూనిటీ అండి. మీరు ఇక్కడ బంగ్లాదేశ్ మీద మీరు చెప్పి ఖుషి కాకండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ మన దేశం నుంచి బయటికి పోయినంత ప్రపంచం మీద ఏ దేశం కూడా పోతలేరు. ఎందుకంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా లో. మీరేమంటారంటే మనం జీడిపి 5th పొజిషన్కి వచ్చిందంటాం, కానీ మీరు 5th పొజిషన్ కాడికి వచ్చినా కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది దాదాపు చాలా లీస్ట్ పొజిషన్ లో ఉన్నాం మనం. ఏ యూరోప్ ఏ అడ్వాన్స్ నేషన్ కూడా దానికి లేం మనం. సో మన దగ్గర ఎడ్యుకేటెడ్ యూత్ బాగున్నారు కాబట్టి వీళ్ళందరూ బయటికి పోతుండ్రు, వీళ్ళ మీద యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ వచ్చింది కాబట్టి ఇది మనకు ఓవరాల్ గా ఇండియాకి మంచిది కాదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడున్న గవర్నమెంట్ ఫీలింగ్ ఏంటంటే ఈ ఓపీటీ జాబులు కానివ్వండి, H1B జాబులు కానివ్వండి, స్టెమ్ ఎక్స్టెన్షన్ జాబులు కానివ్వండి, మా పిల్లల యొక్క జాబులు మీరు తీసుకుపోతుండ్రు అన్న ఉద్దేశంతో వారు ఉన్నారు. అంటే మేమేం ఆర్గ్యూ చేస్తామంటే ఇప్పుడు ఏమైందంటే ప్రపంచంలో మొత్తం ఒక ఐటీ రెవల్యూషన్ వచ్చిందండి.
2000 ఏమైంది, .com బూమ్ వచ్చింది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మనం పోయి మార్కెట్ లో పోయి కొనేది ఏది, బట్టలు కొన్నా కానీ, టూత్ పేస్ట్ కొన్నా కానీ, వాల్మార్ట్ పోయి ఆడ కూర్చొని ఒక గంట చేపడుతుంది, పోయి కార్ పార్క్ చేసి కొనడానికి టూత్ పేస్ట్ పెట్టడానికి గంట చేపడుతుందండి యూఎస్ లో మాకు. అయ్యా ఇప్పుడు ఎందుకండి అమెజాన్ లో ఇట్లా క్లిక్ చేస్తే వచ్చేస్తాను. ఈ .com బూమ్ అనేది 2000 రెవల్యూషన్ వచ్చింది. ఆ తర్వాత మనం ఈ సెల్ ఫోన్ చూసినాం కదండి, సెల్ ఫోన్ రెవల్యూషన్ వచ్చింది కదా. సెల్ ఫోన్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చింది, 2007 నుంచి వచ్చిన తర్వాత వేరే కొత్త ఇండస్ట్రీ మొదలైంది. ఊబర్ కానివ్వండి, తర్వాత ఓలా కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, ఇటువంటి అన్ని కొత్త 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 బిజినెస్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి డెవలప్ అయినాయి? ఇవన్నీ యుఎస్ నుంచే డెవలప్ అయినాయి. మీ ఇండియాలో డెవలప్ కాలే, చైనాలో డెవలప్ కాలే, యూరోప్ కాలే, ఇవన్నీ కూడా యుఎస్ నే డెవలప్ అయినాయి. ఇవన్నిటికి కూడా మన ఒక యూత్ కారణము, మన ఒక F1 మీద పోయిన వాళ్ళు కారణము, మనం H1 మీద పోయిన వాళ్ళు కారణము, మన ఒక గ్రీన్ కార్డ్ వచ్చిన ఇండియన్స్ కారణము. మెయిన్ అంటే గుడ్ నెంబర్ ఆఫ్ కారణం. ఎందుకంటే మిగతా దేంట్లో రెవల్యూషన్ రాలేదు. కార్ ఇండస్ట్రీలో రాలేదు, మెడికల్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ రాలేదు, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ రాలేదు, రోడ్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ రాలేదు, హోటల్ అండ్ రెస్టారెంట్ లో రెవల్యూషన్ రాలేదు. టెక్నాలజీలో రెవల్యూషన్ వచ్చింది. ఈ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చడానికి మన పిల్లలు కారణము అని నేను ఆర్గ్యూ చేస్తా అక్కడ. కానీ వాళ్ళు ఏమంటారంటే ఈ హై పేయింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ఇండియన్ పోరగాళ్ళు తీసుకుపోతాను వాళ్ళు ఆర్గ్యూ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు అమెరికాలో కొన్ని ఏరియాస్ లో మన ఇండియన్స్ ఎక్కువ, ఇప్పుడు డల్లస్ లాంటి ఏరియాకి వెళ్ళామంటే అందరూ తెలుగులోనే మాట్లాడతారు, చాలా మంది ఇండియన్స్ అక్కడ ఉన్నారు అని అంటారు. మొన్న న్యూస్ లో కూడా ఈ బుల్లింగ్ కి సంబంధించి స్టూడెంట్స్ మధ్య కూడా ఒక ఇష్యూ కూడా మనం చూసాం. వీళ్ళు తెలుగులో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, వాళ్ళు అట్లా తిట్టడం, అంటే కొన్ని ఏరియాస్ లో మన ఇండియన్స్ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది కదా. అవునండి, ఉన్నది. ఇప్పుడు డల్లస్ అంటే హైదరాబాద్ లో మనం కుకట్పల్లి లాంటి ఏరియాలో చూసాం అనుకోండి, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు, తెలంగాణ వాళ్ళు అలా కొన్ని ఏరియాలు అట్లా. ఇప్పుడు ఫ్రిస్కోలో ఏరియాలో దాదాపు 30% ఇండియన్స్ ఉంటారండి. 100%, 70%, 80% ఉండరు. 30%, 40% ఇండియన్స్ ఉంటారు అక్కడ ఫ్రిస్కోలో. కొన్ని స్కూల్ డిస్ట్రిక్ట్ లా వాళ్ళు చెప్తారు ఏంటంటే, మొత్తం స్కూల్ డిస్ట్రిక్ట్ లో ఒక క్లాస్ లో 25 మంది ఉన్నారు అనుకోండి, 25 మంది ఇండియన్సే. ఇంకోటి ఏంటంటే 20 మంది తెలుగు వాళ్ళే ఉంటారు. సో అటువంటి పరిస్థితి ఉన్నది కొన్ని ప్లేస్లలో. అన్ని ప్లేస్లలో లేదు, కొన్ని ప్లేస్లలో ఉంది. కాకపోతే అటువంటి ప్లేస్లో ఏమైందంటే, ఇప్పుడు కుకట్పల్లి అంటే వాళ్ళు తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళే, వాళ్ళు ఇండియన్సే, మనం ఇండియన్సే. వేరే ఇప్పుడు అదే మన గచ్చిబౌలి ఏరియాలో పోతే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తానంటే 50% ఆఫ్ ద అపార్ట్మెంట్స్ దట్ ఆర్ పర్చేస్డ్ బై కొనేటోళ్ళందరూ నాన్ తెలుగు పీపుల్ అని చెప్తాను హైదరాబాద్. అయితే వీళ్ళందరూ ఇండియన్సే కాబట్టి మనం వెల్కమ్ చేస్తాం ఎవరిని కూడా, ఓకే. కానీ వేరే దేశం నుంచి వచ్చి వాళ్ళు ఏమనుకుంటారంటే, వేరే దేశం నుంచి మా జాబులు తీసుకుపోతాను అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే కల్చరల్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటది కదండి. ఇప్పుడు మన దగ్గర ఏముంటది, మనం దోశ తింటాం, నార్త్ ఇండియన్ సమోసా తింటారు, ఓకే. బట్ కల్చర్ కూడా సేమ్ ఉంటుంది, సిమిలర్ కల్చరల్ డిఫరెన్సెస్ కూడా బాగా అయిపోయినాయి. ఒకటి రిలీజియన్ డిఫరెన్స్, కల్చరల్ డిఫరెన్సెస్, వే ఆఫ్ డ్రెస్సింగ్ డిఫరెన్స్, వే ఆఫ్ బిహేవియర్ డిఫరెన్స్ కూడా బాగా అయిపోయి మెయిన్ ఏంటంటే వాళ్లకు మా జాబులు తీసుకుపోతాను. ఇప్పుడు ఉన్నాయి అనుకోండి జాబ్స్, ఓకే. ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే 200 పెన్లా మోడ్ కలిపి 3 కోట్ల జీతం వస్తుంది వాళ్ళకి దాదాపు. ప్రతి ఒక్కరండి ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ ఉండి 2 జాబులు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరు 3 కోట్ల జీతం వస్తుంది. వాళ్ళకు 75 లక్షల జీతం వస్తుంది ఏడాదికి. ఆడ ఖర్చు కూడా ఎక్కువ ఉంటది కదండి ఇక్కడ మనకన్నా. వాళ్ళు ఏమనుకుంటారంటే, అరే నాయన ఈ ఇండియన్స్ బయట దేశం నుంచి వచ్చి మన జాబులు తీసుకుపోతాను అనుకుంటారు. అదే ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు బయట నార్త్ ఇండియన్స్ కానివ్వండి, ఆంధ్ర నుంచి వచ్చి అమ్మ వాళ్ళు వచ్చి పట్టుబడి పడితే మనకు రేట్లు పెరుగుతాయి, వాళ్ళు కనుక రేపు ఈ నార్త్ ఇండియన్స్ కనుక మనకు రాకపోయింది అనుకోండి, మన ప్రైస్ అన్ని డౌన్ అయితే అని మనం అనుకుంటాం. వాళ్ళు అట్లా అనుకుంటలేరు అన్నట్టు. వాళ్ళు ఏమనుకుంటానంటే, మా జాబులన్నీ మేము తీసుకుపోతాను అంటే అందరూ కాదండి, అందరు కాదు, ఒక 20% ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ పీపుల్ ఇట్లా అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వాయిసెస్ చాలా పెద్దయి, వాళ్ళ వాదనలు పెద్దయి, వాళ్ళ యూట్యూబ్స్ బాగుంటాయి, వాళ్ళ దాంతో ఆ ఫీలింగ్ వచ్చి యాంటీ ఇమిగ్రేషన్. ఇది నేను ఒక్క యుఎస్ లో చెప్తలేనండి, ప్రపంచం మొత్తం మీద జరుగుతుంది, మీ ఇండియాలో కూడా జరుగుతుంది.
ఇప్పుడు దీని వల్ల H1B కి సంబంధించిన వేపై డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుందా అండి? కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లోడు ఇక్కడ నుంచి పోయి మాస్టర్స్ డిగ్రీ చేసి ఇదివరకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకొని H1B తీసుకుందాం అనుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ గనక ఇతనికి ఓపీటీలో గనక రెస్ట్రిక్షన్ వచ్చింది అనుకోండి, వెనకకి రావాల్సి వస్తుంది ఏమిటి? స్టెమ్ ఎక్స్టెన్షన్ రెస్ట్రిక్షన్ కావాలంటే వెనకకి రావాల్సి వస్తుంది అంటే ఏమిటి? ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీకి సంబంధించి ఏమైనా తగ్గింది అనుకోండి, అవునండి, వెనక్కి వచ్చేయాల్సిందేనా? అంతే. రిజెక్ట్ అయితే వెనక్కి వచ్చేయాల్సింది, ఇంకేం ఆప్షన్ ఉండదు వాళ్ళకి. డబ్బులు పెట్టి మేము అక్కడ ట్యాక్స్ పెట్టి కట్టి అన్ని చదువుతామన్నా సరే ఇన్ని రూల్స్ పెడుతున్నారు. అది వాళ్ళు ఏమంటారంటే మీ జాబ్, మీరు డబ్బులు కట్టింది ఎడ్యుకేషన్కి వచ్చింది కదా, ఎడ్యుకేషన్ తీసుకొని పోండి. జాబ్ చేసిన అక్కడ ట్యాక్స్ కడతారు కదా సార్. అంటే అదే అండి, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మీరు అనొచ్చు కదా, వాళ్ళు బిల్డింగ్లు కడతాను, రోడ్లు కడతాను, కార్పెంటరీ వర్క్ చేస్తాను, ఎలక్ట్రిసిటీ పనులు చేస్తాను, వాళ్ళు కూడా ఆర్గ్యూ చేస్తే మీరు వింటారా? ఒకవేళ యూనివర్సిటీ మారాలనుకున్నారు అనుకోండి, అదేమన్నా ఇబ్బందికరమా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి మీకు చెప్పి తర్వాత కొత్తగా ఉండే పరిస్థితి చెప్తా. ఇప్పుడు నార్మల్ గా ఒకరు పోయినారు అనుకోండి, పోయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ నుంచి తెలుగుకి ఏం చేస్తారంటే నార్త్ డెకోటాను, తర్వాత రోడ్ ఐలాండ్ ఆ ప్లేసెస్ పోతారండి. మినియాపోలిస్ అని ఆ ప్లేసెస్ పోతారు. ఎప్పుడు పోతారు? ఆగస్ట్ లో పోతారు. మంచిగా ఉంటది వెదర్, మంచిగా ఉంటది. ఆహా ఏం చల్లగా ఉందిరా అనుకుంటారు. ఆ నార్త్ డకోటాలో పోయిన తర్వాత మినియాపోలిస్, షికాగో అటువంటి ఏరియా, నార్త్ మిచిగన్ అటు పోయిన తర్వాత అబ్బా ఏం చల్లగా ఉంది, ఇండియా నుంచి అప్పుడే ఎండాకాలం నుంచి రాగానే భలే అక్కడంతా ట్యూలిప్స్ మంచిగా వస్తాయండి ఆగస్ట్ లో. ఎందుకంటే వీళ్ళు పోయేది ఆగస్ట్ సెప్టెంబర్ కదా, వెదర్ బాగుంటుంది. ముందుంది ముసల పండుగ డిసెంబర్, మన నవంబర్ డిసెంబర్ వచ్చే మటుకు ఎముకలు వరకే చలండి. అసలు షికాగోలో అయితే ఎట్లుంటదంటే అసలు ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ పోదామన్నా కూడా కార్లో పోవాలి, పక్క బిల్డింగ్ కార్లో పోవాలి. ఇట్లా ఎముకలు కింద ఎట్లకెళ్ళి వణుకుతుందండి. వీళ్ళు అప్పుడు ఊరిని అంకమని యూనివర్సిటీ చేంజ్ చేద్దాం అనుకోని ఏం చేస్తారంటే కొందరు ఏం చేస్తారంటే టెక్సస్కో ఫ్లోరిడాకో మూవ్ అవుతారండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఈజీగా మూవ్ కావచ్చు. కొత్త యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ తీసుకుంటే కంపల్సరీ ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ చేంజ్ అయిపోతే వచ్చేస్తాం. ఇప్పుడు కొత్తగా వీళ్ళు గవర్నమెంట్ ఏమని రిస్ట్రిక్షన్ పెడతానంటే, నువ్వు నార్త్ డెకోటాలో చదవటానికి వచ్చినావు కాబట్టి నార్త్ డెకోటా యూనివర్సిటీని కంప్లీట్ చేయి. ఒకవేళ నువ్వు టెక్సస్ కనుక మూవ్ అవ్వాలి తెలుసుకుంటే మళ్ళా మా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టు, మేము అప్రూవ్ చేస్తామో చేయాలి, లేదంటే మన ఇండియా పోయి స్టాంప్ చేసుకొని వెనకరా. ఓకే, అది ఒక రిస్ట్రిక్షన్. ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మనం ఆల్రెడీ డిస్క్రైబ్ చేసినాం. ఇంకోటి ఏంటంటే అండి, వీళ్ళకు జాబులు రానప్పుడు మళ్ళా F1 మళ్ళా ఇంకో మాస్టర్ చేసుకుంటే కంటిన్యూ అవుతారు అన్నట్టు. అంటే ఇప్పుడు PhD అది సేఫా? లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చే రెగ్యులేషన్ లో మీరు సెకండ్ మాస్టర్స్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే పరిస్థితి మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఇవ్వరు. డాక్టరేట్ డిగ్రీ చేయాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు చాలా మటుకు రిజెక్ట్ చేసి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, ఓకే నువ్వు డాక్టరేట్ చేయదలుచుకున్నావు కదా, నువ్వు మొదలు వచ్చినప్పుడు మాస్టర్స్ చేస్తా అని చెప్పినావు కదా, ఇప్పుడు డాక్టరేట్ చేస్తాను రెడీ ఉన్నావు కదా, నువ్వు పని చేయి, ఇండియా పోయి మళ్ళీ స్నాపింగ్ చేసుకున్నామంట. అసలు ఈ రూల్ పెట్టిందే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి కదా సార్? అంతే. మీకు ఏమైనా డౌటా? ఏమైనా డౌట్ ఉన్నా ఏం డౌట్ పడకండి. ఎన్ని రూల్స్ పెట్టింది రిజెక్ట్ చేయడానికి. ఎంతమందిని F1 మీద రిస్ట్రిక్ట్ చేయదలుచుకుంటారో అంతమందిని F1 మీద రిస్ట్రిక్ట్ చేయదలుచుకుంటానికే ఈ రూల్స్ అన్ని కూడా పెట్టిందండి. అయితే F1 మీద ఉన్న పాపులేషన్ లో దాదాపుగా మాక్సిమం ఇండియన్సే నెంబర్ 1. ఇంత 2023 దాకా చైనీస్ వాళ్ళు ఉండే, కానీ ఆ తర్వాత 2023, 2024, 2025, 2026 ఇండియన్ పాపులేషన్ ఎక్కువ. సో ఇది మన మీద ఎఫెక్ట్ బాగా పడుతుందండి. ఇప్పుడు ఇంకోటి ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వీళ్ళందరూ భయపడాల్సిందే. అవునండి. ఇప్పుడు కొత్తగా పోయే వాళ్ళు కాకుండా ఆల్రెడీ ఉన్న వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ ఇది. ఈ రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత ఎఫెక్టివ్ డేట్ అంటే ఇది క్లియర్ గా ఇప్పుడే రెగ్యులేషన్స్ ఎట్లుంటాయని మేము ప్రెడిక్ట్ చెయ్యలేము. రెగ్యులేషన్స్ వస్తున్నాయి. ఇది ఉన్న వాళ్ళకి రిస్ట్రిక్షన్, కొత్త వాళ్ళకి రిస్ట్రిక్షన్ కంపల్సరీ నేను చెప్పగలుగుతా. కానీ ఇన్నర్ డీటెయిల్స్ అన్నది ఇప్పుడు చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఈ రెగ్యులేషన్స్ అన్నది కొత్తగా వచ్చే వాళ్ళకి కాకుండా
ప్రస్తుతం F1 వీసా ఉన్న వాళ్ళకు కూడా రెస్ట్రిక్షన్ ఉంటది. వాళ్ళు ఓపీటీకి పోవాలన్న ఇబ్బంది, వాళ్ళు స్టెమ్ ఎక్స్టెన్షన్ పోవాలన్న ఇబ్బంది, వాళ్ళు యూనివర్సిటీ చేంజ్ చేయాలన్న ఇబ్బంది, వాళ్ళు ఇంకో సెకండ్ మాస్టర్ చేయాలన్న ఇబ్బంది, వాళ్ళు ఇంకో డాక్టరేట్ డిగ్రీ చేయాలన్న ఇబ్బంది, వాళ్ళు యూనివర్సిటీలు చేంజ్ చేయాలన్న ఇబ్బంది, వాళ్ళు కోర్స్ చేంజ్ చేయాలన్న ఇబ్బంది. ఎన్ని ఇబ్బందులు పెట్టి స్టూడెంట్స్కే కాదు పేరెంట్స్ కూడా భయమే. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇన్ని రిస్ట్రిక్షన్స్ అయితే మన పిల్లలు అక్కడికి వెళ్ళి ఏం చదువుకోగలుగుతారు, ఎప్పుడు వెళ్ళిపోమంటాడనే భయం గుప్పెట్లో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ కూడా చేయలేరు చదువుల పైన. ఫైనల్ గా ఏం చెప్తారు, ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? డెఫినెట్లీ అండి, మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇదివరకు మధ్యలో ఫీలింగ్ ఏమొచ్చిందంటే, మొదలు ఏంటంటే మావాడు మంచిగా చదువుతాడు అమెరికా పంపిస్తా అనేది. ఆ తర్వాత మావాడు పర్వాలేదు లేవని అమెరికా పంపిస్తా అనేది. నెక్స్ట్ ఏంటంటే మావాడు పనికి రానాడు, దేని పనికి రానాడు, నీ అంకమ్మ ఆడ పడేస్తే వాడు పనికొచ్చి బయటకు వస్తాడు. ఎందుకంటే ఆ ఉబ్లేష్ విధవ, ఆ పుల్లయ్య, మల్లయ్య అందరు బయటకు వచ్చిన వాళ్ళందరూ మంచిగానే సంపాదిస్తాను, మావాడు దేని పనికి రాను ఆడ పడేస్తే బాగుపడతాడు అనే ఉద్దేశం దానికి వచ్చింది మనకి ఫీలింగ్ ఇక్కడ. ఇప్పుడు ఏమంటానంటే, ఒకవేళ కనుక మీరు కష్టపడదలుచుకుంటే మాత్రమే మీకు ఛాన్స్ ఉంది, లేదంటే మీకు ఛాన్స్ లేదు అమెరికాలో. అది ఒకటి ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. అంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అమెరికా పంపించడానికి ఇప్పుడు లేదు. కష్టపడే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళు మాత్రమే అమెరికా. డబ్బులు ఉన్న వాళ్ళు ఇప్పుడు 2 కేటగిరీస్ నేను చూస్తానండి హైదరాబాద్ లో. డబ్బులున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళ పోరగాళ్ళ ఓపీటీ తీసుకోమన్నా తీసుకుంటలేరు. నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారా, నాయన నువ్వు డిగ్రీ తీసుకున్నావు రా, ఒక ఏడాది పని చేయరా నాయన, పని చేస్తాడు ఎక్స్పీరియన్స్ వస్తుందా నీకంటే. వానికి ఏందండి ఇక్కడ ఈ డబ్బులున్న వాళ్ళు ఇండియాలో ఏంటంటే వాళ్ళు ఏం పని చేయరు, వాళ్ళకి ఏం పని చేయరు వాళ్ళు. సో వాళ్ళు పోయి చదువుకొని వచ్చేస్తారు, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఇది ఏదైతే మిడిల్ క్లాసు, లోవర్ క్లాస్ వాళ్ళకే నేను మాట్లాడతాను. వీళ్ళు అప్పర్ వాళ్ళు ఎంతండి, 100 కోట్లు ఉన్న వాళ్ళకి వాడు పోరానికి 2 కోట్లు ఇచ్చి పడేస్తాడు, వాడు పోయి చదువుకొని వచ్చేస్తాడు, వానికి ఇబ్బంది ఏం లేదు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీక్ కి ఉన్న చేంజెస్ అన్ని గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మరి ఇంకెలాంటి చేంజెస్ వస్తాయో, మీ ట్రంప్ గారు ఎలాంటి బీభత్సం సృష్టిస్తారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.